ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఫ్లోరికల్చర్ స్టేషన్లో చామంతి డే సందర్భంగా చామంతి పూల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 3,500 ఎకరాల్లో చామంతి సాగవుతోందని తెలిపారు. చామంతి పూల సాగుతో లాభాలు వస్తాయని, రైతులు చామంతి పూలను సాగు చేయాలని సూచించారు భవానీ రెడ్డి. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి, ఉద్యానవన యూనివర్సిటీ వీసీ రాజరెడ్డి, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. స్వీట్ పాన్లలో అన్నిలా వాడచ్చు, కూడా తింటారు. టీలు కూడా మెయిన్. ఫ్లోరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో ఉన్నాము. ఇవాళ చామంతి సాగు మీద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ వీసీ రాజరెడ్డి గారు అండ్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఇవాళ ఆర్గనైజ్ చేసిండ్రు. మనం చూసుకుంటే చామంతిలో ఇందాక వీళ్ళందరూ చెప్తా ఉన్నారు 120 వెరైటీస్ మన దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే 3,500 ఎకరాల వరకు కూడా సాగు చేస్తూ ఉన్నారు. బట్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనం కొంచెం తక్కువ ఉన్నామని, బట్ ఈ సంవత్సరం నుంచి ఫ్లోరికల్చర్ కానీ ఏదైనా హార్టికల్చర్లో ఉద్యాన సాగు కాయగూరలు కానీ పూలు కానీ ఏమైనా పెంచాలి అనే కంకణం కట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న తరుణంలో నిజంగా కూడా ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. టీస్ కానీ అన్నిట్లలో యూజ్ చేసే ఈ పూలు ఇన్నర్ అరౌండ్ అంటే మన అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా హైదరాబాద్కి దగ్గరలో చాలా మంచిగా, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు. రైతులకు చాలా లాభసాటిగా ఉండేది. ఇది సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, తర్వాత 4 నుంచి 5 నెలలు ఒక క్రాప్. సో అప్పుడు మనకు యావరేజ్ చూసుకున్నా కూడా 100 రూపాయలకు ఎక్కడ తగ్గదు. మరి సీజన్లో అయితే ఇప్పుడు బతుకమ్మ అప్పుడు కానీ, నవరాత్రులు, దీపావళి టైంలో నోములు ఇవన్నీ కూడా అన్నిట్లలో వాడతారు పువ్వులు శుభకార్యాలకు. అలాగే అదర్ సైడ్ అశుభకార్యాలు అన్నిటికీ పూలే కాబట్టి ఇవాళ 200 రూపాయల వరకు కూడా కిలో వస్తాయి. అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ పూల వినియోగం అయితే ఉందో దాన్ని పెంచుకోవాలని చెప్పి సాగు విస్తీర్ణం కూడా పెంచాలని ఇవాళ మేము